ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకీ పెళ్లి ఆపడానికి ఏమేమో ప్లాన్ చేసినట్టుండో. రే, నేనేం ప్లాన్ చేసినాను రా? తెలుసులే అత్త. అత్త మనసు అల్లుడికి గాక ఎవరికి తెలుస్తుంది? అయినా నీకే వాళ్ళేమన్నా నిన్ను పిలిచినారా, నగలు అడిగినారా? ఇంట్లో నగలు తీసుకుని నువ్వెందుకు పోయిండావు? మీకదే అర్థమవుతాదిరా. ఆ పిల్ల ఈ ఇంట్లో అడుగు పెడితే వాడు సంతోషంగా ఉంటాడని నాకు నమ్మకం లేదు. వాడే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండము. ఇంటికొచ్చిన మనిషిని అవమానించేటోళ్ళు వాళ్ళు ఎంత మర్యాదస్తులో, ఆ బిడ్డ ఈడికొచ్చి ఎంత మర్యాదగా కాపురం చేస్తాది? నేను మీకు అర్థం కానలేరా? నేనేదో నా కోసం చేసుకున్నట్టుండాది. ఈ అత్త ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాది. అది అర్థం చేసుకోండి చాలు. వాళ్ళ మీద కోపంతో నువ్వు పెళ్లి ఆపడానికి చూస్తాండావు. ఆపడానికి నువ్వుంటే అడ్డం పడ్డానికి నేనున్నాను కదత్తా. విజయ, ఏంటమ్మా ఇది? ఏంటి ఇది? అన్నీ నేను చేస్తాను అంటున్నావు. రాత్రింబవళ్ళు కష్టపడితేనే మన ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అలాంటిది వాళ్ళ స్థాయికి తగ్గట్టు పెళ్లి చేస్తాను అన్నావు. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావే? అసలు ఇది జరిగే పనేనా? చేస్తానమ్మా, నేను ఎలాగైనా చెయ్యాలి. లేని వాళ్ళమ్మని చెప్పి ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ మాటలు పడమంటావా? పేదవాడి రోషం కూడా పేదగానే ఉండాలమ్మా. లేదంటే జీవితంలో సంతోషమే లేకుండా పోతుంది. అమ్మా, అలా అని ఎంతమంది ముందు తలవంచుకోమంటావు? ఎన్నిసార్లు మాటలు పడమంటావు? ఈ పెళ్ళేదో వాళ్ళ ఆస్తి కోసం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ గౌరవం అనేది ఒకటి ఉందమ్మా. అన్నయ్య బ్రతుకున్నంత కాలం ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అన్నయ్య లేకపోయినా నేనున్నాను. ఆ గౌరవాన్ని అలాగే కాపాడాల్సిన బాధ్యత నాది. నీ ఉద్దేశం మంచిదేనే, కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తావు? ఎలా చేస్తావు? అవసరానికి అడిగితే కనీసం 5,000 అప్పిచ్చే వాళ్లే లేరు. అలాంటిది లక్షల డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? వాళ్ళ మీద పంతానికి పోయి అన్ని నేను చేస్తాను అని మాట ఇచ్చేస్తున్నావు. చివరికి చేయలేకపోయావంటే ఆ రోజైనా వాళ్ళ ముందు పరువు పోతుందిగా. దానికంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోయేది కదా. మన ఆత్మాభిమానాన్ని వాళ్ళ ముందు తాకట్టు పెట్టమంటావా? మన తల తాకట్టు పెట్టినా కూడా అంత డబ్బు తేలేనప్పుడు కాసేపు తలదించుకుంటే పోయేదేముందమ్మా. ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోతే అక్కర్లేని ఆత్మాభిమానం మనల్ని అవమానాల పాలు కాకుండా అడ్డుపడుతుందా? లేదమ్మా, ఎంత కష్టమైనా పడతాను. ఏదో ఒకటి చేస్తాను. అక్క పెళ్లి ఘనంగా చేయాలన్నదే అన్నయ్య కోరిక. ఆ కోరిక నేను తీరుస్తాను. ఇంక మీరేం ఆలోచించకండి. ఏంటోనే భగవంతుడు రాత. నా తలరాతి ఇలా రాశాడు. అన్నయ్యకి బదులు కార్తీక్తో పాటు నన్ను కూడా తీసుకుపోయి ఉంటే మీ అందరికీ కష్టాలు ఉండేవే కాదు. అక్క, ఏంటా మాటలు? అసలు నువ్వెందుకు వీటన్నింటి గురించి ఆలోచిస్తున్నావు? కష్టమైన సుఖమైన ఇవన్నీ భరించేది నేను. అందరూ కోరుకున్నట్టే నీ పెళ్లి ఘనంగా చేసి నిన్ను అత్తారింటికి పంపించే బాధ్యత నాది. విజయ, డబ్బు కోసం దిక్కుతోచక నువ్వు కష్టపడుతూ ఉంటే ఆలోచించకుండా ఎలా ఉంటాను? అసలు ఈ దరిద్రపు పెళ్లి నాకు అవసరమా అనిపిస్తుంది. అక్క, ఇంత దూరం వచ్చాక నీకు ఆలోచన రాకూడదు. మనకు సాయం చేయడానికి కృష్ణరాజు గారు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. అర్జున్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు నిండు మనసుతో ఒప్పుకున్నావు. ఇక మధ్యలో ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదక్కా. వదిలే. నన్ను పట్టించుకోద్దంటున్నావు, కానీ నువ్వు పట్టించుకుని అన్నీ చేస్తానని మాటిచ్చేస్తున్నావు. అక్క, వాళ్ళ ఖర్చుతో పెళ్లి చేస్తే నీ కాపురంలో అడుగడుగునా చిచ్చు పెడతారు. అదే మనమే చేస్తే అత్తారింట్లో నీకు గౌరవం ఉంటుంది. నీ జీవితం సుఖంగా ఉంటుంది. నిజమేనే, కాని తాహతుకు మించి పంతానికి పోయి
నువ్వేమైపోతావో అని నాకు భయం వేస్తోంది. భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నా బిడ్డని తీసుకెళ్లిపోయావు. దీనికేదో మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసి పంపిస్తే దాని జీవితమైనా సుఖంగా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా ఎన్ని పరీక్షలు పెడుతున్నావు. ఇంకా ఎన్ని బాధలు భరించాలి? అమ్మా, మనుషులు పెట్టే బాధలకి ఆ దేవుణ్ణి నిందిస్తే ఎలా? మనం బాధపడకూడదని ఆ దేవుడు మంచి దారే చూపిస్తున్నాడు, కానీ ఆ దారికి మనుషులే అడ్డం పడుతున్నారు. ఆ అడ్డాలన్నీ దాటి అక్క పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసమ్మా. నువ్వు అక్క ప్రశాంతంగా ఉండండి. ఏంద్రా రోడ్డు మీద కార్ మరి ఫోన్ చూస్తాండవు? ఎవరు కాల్ కోసమైనా వెయిట్ చేస్తుండవా? అదేం లేదు, మామూలుగా చూస్తున్నాను అంతే. అదేమైనా అర్థమా అమ్మాయి అట్ట చూడడానికి? మళ్ళా కొత్త ఫోన్ కూడా కాదు, ఊరికే చూసుకోవడానికి. అది అబద్ధంలేగానే నిజమేంటో చెప్పరా? అది అది సిగ్గు కూడా నువ్వు పడే సిగ్గు చూసే సిగ్గు పడుతుందిరా నాయన. రే, ఏంట్రా నువ్వు? నేను అంతేలేగానే నువ్వేందో నీ కథ ఏందో చెప్పు. యాడ్లేని సిగ్గు అంతా వచ్చి నీ మొహంలోనే దొర్లుతుండదే. అరే అది చెప్పరా. అదేరా, దుర్గతో మాట్లాడాలనిపిస్తుంది. ఓ మాట్లాడు. ధైర్యం సరిపోవట్లేదురా. ఎట్ట పుట్టినావన్నా నువ్వు? నీ కాబోయే పెండ్లమే కదా, తనతో మాట్లాడడానికి ధైర్యం ఎందుకు చెప్పు? అక్క ఇక్కడే ఉంది కానీ మనసు ఎక్కడో ఉంది కదక్క. అవునే, లోపలేదో పాట కూడా వినిపిస్తుంది. నువ్వక్కడ నేనిక్కడ, మాటిక్కడ మనసక్కడ. ఏ ఆపండి మీ గోల. నీ మనసులో మాట చెప్తున్నాంలే అక్క. నా మనసులో ఏం లేదు, మీరెళ్ళి మీ పని చూసుకోండి. రేపెలాగో నిశ్చితార్థాలు కదా, అర్జున్ గారితో మాట్లాడాలనిపించట్లేదా? నాకలా ఏమనిపించట్లేదు. హ్మ్? హ్మ్. ఫోన్ ఉంటే జేబులో ఉండాలా లేదంటే చెవులో ఉండాలా? జేబుకి చెవుకి మధ్య అట్ట ఎంతసేపు తిప్పుతావు దాన్ని? ఇటీ అరే, ఒరేయ్.